రెండవ అధ్యాయం 8వ వచనం. అదని కలిసి వద్దాం. నడుము జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతములకు సొత్తుగాను ఇచ్చేదను. చిన్న మాట ప్రార్థన చేస్తాం. కేవలం మా తండ్రి, సంఘమును ప్రేమించి ఏ సంవత్సరం కొరకై మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీకు వందనాలు, వాగ్దానమును బట్టి మీకు వందనాలు. వాక్యంలో రాయబడినట్లు మరి ఆ వాగ్దానమును స్వతంత్రించుకున్నట్లు, ఆ వాగ్దానం వలన బలం పొందును అన్నట్టుగా ప్రభాని వైపు చూస్తుంటున్నాం. శిరస్సుని సాగిలిపడి వైపు చూస్తున్న ప్రభా, వాక్యదాన సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మమ్మల్ని కనికరించమని, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, చిన్న మాటలు ప్రభావి వాక్యంలో నుంచి మాకు అనుగ్రహించమని, దాసుని మరో చేసి వాడుకున్నామని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ భాగము సంఘమును ప్రేమించి దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం. బేతనీయ సంఘమును ప్రేమించి ఈ సంవత్సరం దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను, భూ దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను అన్నాడు. దేవుని వాగ్దానాలు ఎన్నైనా కూడా అవన్నీ కూడా యేసు క్రీస్తు నందు నెరవేర్పు అనే మాట 2 కొరింథీ 1 అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి అని పౌలు చెబుతాడు. అదే పౌలు రోమీయులకు రాస్తూ 4వ అధ్యాయంలో ఆ వాగ్దానం వలన అబ్రాహాము విశ్వాసమును బట్టి బలం పొందిన మాట చూస్తాం. ఆ తర్వాత అదే పౌలు హెబ్రీయులకు రాస్తూ 7వ అధ్యాయంలో విశ్వాసము వలన వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకుడు సమర్థుడు అనే మాట మనం చూస్తాం. వాడి సంవత్సరము బేతనీయ సంఘమును ప్రేమించి దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానం యొక్క విషయమే మనం ప్రార్థనాపూర్వకంగా విశ్వాసముతో దీనిని స్వతంత్రించుకోవలసిన వారుగా ఉంటా ఉన్నాం. సాధారణంగా ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రభు మాట్లాడిన మాటను బట్టి నన్ను అడుగుము జనములో నీకు స్వాస్థ్యముగాను, భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాననే మాట మనకు కనబడతా ఉంది. అనగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం వాగ్దానమును స్వతంత్రించుకున్నటకు లేదా ఆ వాగ్దానము నెరవేర్పులోనికి రావటానికి ప్రభువుని అడగవలసిన వారంగా ఉంటున్నాను. మొదటి అడుగుట ద్వారా పొందేవారంగా ఉంటా ఉన్నాడు. అడగవలసిన విధానం మనకు తెలిసి ఉండాలి. చాలాసార్లు అడిగే విధానం తెలియని వారముగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఎలాగూ దాన్ని స్వతంత్రించుకోగలం లేదా ఎలాగూ దాన్ని అడగాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలోనికి వెళ్తాం. అదే మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో మనం చూస్తే అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట మనం చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం అడుగు ప్రతివానికి ధారాళముగా దయచేవాడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఈ మాటలు మనం చూసినప్పుడు అడిగితే ఇచ్చేవాడు కదా, భూమి, స్వాస్థ్యం లేదా ప్రజలు ఇవన్నీ కూడా దేవుని హస్తముల చేతి క్రింద ఉంచబడి ఉన్నాయి లేదా దేవుని ఆధీనములో ఉన్నది. వాటిని స్వతంత్రించుకోవటానికి లేదా వాటిని పొందుకోవటానికి ప్రభువును అడగవలసిన వారని ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుని ఏ రీతిగా అడిగారు, ఎలా దేవుని దగ్గర నుండి పొందుకున్నారు అనే విషయాలు 2-3 విషయాలు చూస్తాం. రండి, ఆదికాండం 15వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదవడానికి ప్రయత్నం చేస్తాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమునందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడమును బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడినైపోతున్నాను. దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్త ఎగును కదా. మరియు అబ్రాహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో కూడా నాకు వారసుడగునని చెప్పగా,
యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగుడని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అబ్రహామును ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును ఇసుకరేణి వలె ఆకాశ నక్షత్రం వలె చేస్తానని చెప్తాడు. తర్వాత 12వ అధ్యాయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆయన 12వ అధ్యాయంలో నుంచి బయటకు వస్తాడు. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం ఈ సంగతులు మనకు కనబడతాయి. లోతుకు దూరం అయిపోతాడు 13వ అధ్యాయంలో. 14వ అధ్యాయంలో యుద్ధం చేస్తాడు. తిరిగి 15వ అధ్యాయంలో దేవుడు ఆయనతో మాట్లాడటం మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే 15వ అధ్యాయం మొదటి భాగంలో ఇవి జరిగిన తర్వాత అనే మాట మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము అడిగిన విధానం చూడండి. అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు ఎన్నో సంగతులు అబ్రహాం జీవితంలో జరుగుతూ వచ్చినాయి. అయినప్పటికీ అబ్రహాము ఓ సంగతి మాత్రం విడిచిపెట్టట్లేదు. ఏంటంటే, నాకు సంతానం లేదు, నాకు సంతానం కాదు. కాబట్టి ఆయన ఒక మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దేవుణ్ణి అడిగే విధానములో గురి తప్పలేదు అన్న సంగతి మనకు జ్ఞాపకం చేయబడతాం. చాలాసార్లు దేవుణ్ణి అడిగే విషయంలో గురి తప్పేవారంగా ఉంటాం. అనేకసార్లు మన గురి, మన గమ్యం తప్పిపోయేదిగా కనబడతా ఉంటాయి. తద్వారా దేవుని దగ్గర నుంచి పొందుకోలేని అనుభవంలో మనం ఉండేవారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఆయన ప్రార్థనలో డీవియేట్ కాలేదు, లేదా డైవర్ట్ కాలేదు. ఆయన ఏదైతే అడగాలనుకున్నాడో దేవుణ్ణి, అది అడుగుతూ వచ్చినాడు. అందుకే మాట రాయబడిందిలో మీరు రాసిన పత్రికలో, పట్టుదల కలిగి ప్రార్థన చేయడి. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా ఓ సంగతి కనబడుతుంది. చదవండి, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14 క్షమించండి 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞతరై దాని యందు మెలకువగా ఉండి, మరియు నేను బంధకములో ఉండటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధానమును ఆ మర్మను వెల్లడిపరిచి వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయాలని మా కొరకును ప్రార్థించుడి. కాబట్టి ఇక్కడ పౌలు కొలసీల సంఘానికి రాస్తూ కూడా ఓ మాట గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే, ప్రార్థనలో నిలకడగా ఉండుడి. కాబట్టి మనం కలిగిన దాన్ని, లేదా మనము ప్రార్థించేటప్పుడు ఒక గురి కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి. ఎక్కడో ఆరంభిస్తాము, ఎక్కడో ముగిస్తాము. ఆ ప్రార్థనలో గురి ఉండదు, ఆ ప్రార్థనలో దేవుని మీద లక్ష్యం ఉంచము. కాబట్టి తద్వారా దేవుని దగ్గర నుంచి పొందుకోలేని వారంగా ఉంటాం. ఏదైతే అబ్రహాము మనం చూస్తాము 12వ అధ్యాయం పిలిచినప్పటి నుంచి ఆ కుమారుడు అనుగ్రహించబడే వరకు ఆయన చేస్తున్న ప్రార్థనలు మనకు కనబడతా వస్తాయి. ప్రభువా నాకు సంతానం అనుగ్రహించండి. కాబట్టి ఆ గురి తప్పలేదు, డీవియేట్ కాలేదు, గురి కలిగి ప్రార్థన చేసినాడు. ప్రవక్త శిష్యులలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎలీషా దగ్గరకు ఒక ఆమె వస్తుంది. అమ్మ నీకేం కావాలి అని అన్నప్పుడు స్ట్రైట్ ఒకటే మాట మాట్లాడుతుంది. నా భార్య, నా భర్త అప్పులవాడు, అప్పులు చేసుకున్నారు, వాళ్ళు వచ్చారు, నాకు ఇప్పుడు నా అప్పులు కట్టబడాలి. కాబట్టి ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం ప్రార్థనలు అంటే, గురి లేని ప్రార్థనలు. చూడండి, ఏదైనా ఒక రాయి విసిరినప్పుడు, అది గురి కలిగి విసిరినప్పుడు అది తగులుతుంది, కానీ గురి లేకుండా విసిరి గమ్యం లేదు. చాలాసార్లు కొంతమంది పిల్లలు రాళ్ళు వేస్తూ ఉంటారు, అంటే ఆటల్లో వాడికి గురి లేదు అని అంటూ ఉంటారు. మనలో గురి లేకపోతే దావీదు జీవితం దగ్గర మనం నేర్చుకోవచ్చు ఏంటంటే, గురి కలిగి ఒడిసెలు విసిరినాడు. ఆ ఒడిసెల ఒక్క దెబ్బకే గొల్యాతు పడగొట్టబట్టం మనం చూస్తాం. సో శత్రుకార్యాలు లయపరచబడాలంటే ప్రార్థనలో గురి కూడా ఉండాలి. ఈ ప్రార్థనలో గురి లేకపోతే మనం దేవుని కార్యాలు మనము చూడలేని వారముగా ఉంటాం. ప్రభు దగ్గర ప్రార్థన వచ్చినప్పుడు ఆ గురి కలిగిన ప్రార్థన అనేది ఎంత అవసరం. తద్వారా అబ్రహాం కూడా అలాగూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. అందుకే మనం చూస్తే 22వ అధ్యాయంలో ఈ సంగతులైన తర్వాత అనే మాట మనకు కనబడుతుంది. 21వ అధ్యాయంలో దేవుడు ఆయనకి సంతానం ఇస్తాడు, వాగ్దానం చేస్తాడు. కాబట్టి ఈ సంగతులన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, గురి కలిగిన ప్రార్థన జీవితం. కాబట్టి మనం చూస్తే ఇంకొక సంగతి మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కీర్తన 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం,
నడుము భూమిని ఆ, ఆ జనములు నీకు స్వాస్థ్యముగాను బోధిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానంటాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే జనములు మరియు భూమి ప్రభు యొక్క ఆధీనములో ఉన్నాయి. ఇంకో సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది ఆదికాండం 14 అధ్యాయం 21 వచనంలో, ఆదికాండం 14 అధ్యాయం 21 వచనంలో సొదొమ రాజు కనబడతాడు. ఆయన ఒక విధమైనటువంటి అక్కడ సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి 20 వచనం నుంచి 14 అధ్యాయం 20 వచనం నుంచి, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడుగాక నీవు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రాముతో చెప్పగా అబ్రాము, కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సొదొమ రాజు పక్షాన అబ్రాము యుద్ధం చేసినప్పుడు జయ జీవితం కలిగిన వాడుగా అంటాడు, లేదా జయించిన వాడికి కనబడతాడు. అప్పుడు ఆ సొదొమ రాజు ఏం అడుగుతున్నాడు ఎక్కడ అంటే, డబ్బు అడగట్లేదు, కొల్ల సొమ్ము అడగట్లేదు. వాస్తవంగా రాజులు యుద్ధాలు చేసేది ఎందుకొరకంటే 2 విషయాలు. ఒకటి సొమ్మును కొల్ల చేసుకోవటానికి, 2 రాజ్యాలను ఆధీనములోకి తీసుకోవటానికి, రాజ్య విస్తరణ కొరకు యుద్ధం చేసేవారు. కాబట్టి దోపుడు సొమ్ము నాకు వద్దు అంటున్నాడు. ఆయన దేని మీద దృష్టి ఉంది అంటే మనుషుల మీద, తన రాజ్యం మీద తన దృష్టి కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. మొదటిసారి యుద్ధానికి పోయినప్పుడు ఓడిపోయినాడు. ఎప్పుడైతే అబ్రాహాం సాయం చేస్తాడు, ఆయన గెలుస్తాడు. గెలిచినప్పుడు ఆ సొమ్మునంతా కూడా నాకు వద్దు అనే మాట మనకు కనబడతారు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆయనకు దేని మీద ఉంది మనసు అంటే, మనుషులను సంపాదించుకున్నట్లో లేదా మనుషులను భద్రం చేసుకున్నట్లో, తన రాజ్యములో ఉన్నటువంటి మనుషులు. డబ్బు పోతే పోయింది, ఇంకో దినాన్ని మళ్ళీ ఆయన సంపాదించుకోవచ్చు, కానీ మనుషులు పోతే సంపాదించుకోలేదు. కాబట్టి రాజ్యం ఉంది, దేశమంతా ఉంది, భూమి ఖాళీగా ఉంది. కేవలం ఒకడు రాజుగా ఉంటే లాభం లేదు, ఆ భూమి మీద మనుషులు ఉండాలి. కాబట్టి ఆ తలంపు కలిగిన వాడై ఆయన ప్రార్థన, లేకపోతే ఆయన అడుగుతున్నాడు అబ్రాహాముడు ఏమంటే కనుక, డబ్బు నువ్వే తీసుకో, సొమ్ము నువ్వే తీసుకో, నాకు మనుషులు. చూడండి మందిరంలో ఎంతో స్థలం ఉంది, ఎంత ఖాళీగా ఉంది. మనం ఆదివారం వచ్చినప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను, మందిర స్థలం ఖాళీగా ఉంది, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఇంత స్థలం ఉండి ప్రయోజనకరంగా కాకుండా పోతా ఉంది. కాబట్టి స్థలం నింపబడాలి, ఆత్మల సంపాదన. ప్రభా మాకు ఆత్మల సహాయం చేయి, ఆత్మలు సమకూర్చుకునే విధానంలో మాకు నేర్పించు. ఆయనకు డబ్బు మీద లేదు, ఆశా నిగ్రహం కలిగిన ప్రార్థన. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం నేర్చుకోవచ్చు ఇక్కడ అంటే, ప్రార్థనలో ఆశా నిగ్రహం. తన మనసును డబ్బు మీద చంపేసుకున్నాడు. ఇక్కడ మనుషుల సంపాదన దేవుని వాక్యంలో రాయబడింది, నాశనమునకై పట్టబడిన వారిని నీవు తప్పించవా, శ్రమదేవుని కుంగినేడలా నశించిపోతున్న వారిని రక్షించానంటాడు. కురిగిపోవద్దంట. కాబట్టి చాలాసార్లు ఈ సంగతులు మర్చిపోతాం. ఆత్మల విషయమైన భారం కలిగి ఉంటాం, ఆత్మల విషయమైనటువంటి చింత లేని వారుగా కనబడుతూ ఉంటాం. కాబట్టి వేటి మీదనో చింత ఉంటుంది, దేవుని ఆత్మను రక్షించే విషయంలో చింత లేని వారముగా మనం ఉంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆ డబ్బు మీద ఆయనకు ఆశ లేదు. ఇంకో సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆశా నిగ్రహం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎస్తేరు దగ్గర మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎస్తేరు గురించి ఒక చక్కని మాట రాయబడింది. ఏంటంటే, హేగే నిర్ణయించిన అలంకారము కాక వేరొకటి కోరలేదు అని రాయబడింది. ఆమె కూడా ఆ రాజు సన్నిధిలోనికి పోవడానికి ఏవైతే నిర్ణయించబడ్డాయో, ఏవైతే అలంకరించుకోవాలని సిద్ధం చేశారో అది తప్ప వేరొకటి కోరలేదు. ఆమె కూడా ఆశా నిగ్రహం ఉంది. సోదరుడ సోదరి, ప్రార్థనలోకి వెళ్ళే మనము ఈ తలంపులతో లేదా ఈ భావనతో వెళ్ళాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మానవుని ఆశకు హద్దు లేదు అనే మాట మనం చూస్తాం. అత్యాశ అంటే దురాశ గర్భం ధరించి పాపం కానీ అనే మాట కూడా కనపడుతుంది. ఎందుకంటే ఆశను బట్టి. కాబట్టి ఆశ కలిగిన ప్రాణములు దేవుడు తృప్తిపరుస్తాడు. ఎట్లాంటి అంటే దైవికమైన వాంఛ, దైవికమైన చింత ఉండాలి. లోకానుసారమైనవి కాదు, లోకానుసారమైన పద్ధతుల మీద ఆశ కాదు, కానీ ఆత్మలు సంపాదించుకోవాలి. అందుకే కీర్తన అన్నాడు, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాడు. ప్రభు అడిగితే స్వాస్థ్యంగా ఇస్తాడు. కాబట్టి అడుగుదాం ఈ రాత్రి, ప్రభావ మొలకలు పూర్ణ మాకు స్వాస్థ్యంగా ఆత్మను సంపాదించే విషయంలో. ప్రభావ మందిరం ఖాళీగా ఉంది, నిరుపయోగంగా ఉంది, ఉపయోగంగా దీన్ని మార్చు అనే ప్రభు. ఇంకో సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండం 19వ అధ్యాయంలో ఇష్మాయేలు గురించి రాయబడి ఉంటుంది. హాగరు
ఆ చిన్నవాని మొర దేవుడు వినును అనే సందర్భం మనకు కనబడతాయి. వాస్తవంగా ఇష్మాయేలు అక్కడ అడగలేదు, ఏడ్చినాడు. ఏడ్చినాడు ఏడ్చినాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ, ఏడిస్తేనే విన్నాడంట. కొన్నిసార్లు మనం పిల్లలు ఏడ్చినప్పుడు వాళ్ళు ఏడుపు ఆడపటానికి ఏదైనా ఇస్తాం, అలాగైనా ఏడుపు ఆపుతారండి. కానీ ఇక్కడ ఈ ఇష్మాయేలు అక్కరేంటో దేవుడు అడిగినాడు. అలాగే ఏంటి అతని అక్కర అంటే నీళ్ళు అవసరం, నీళ్ళు లేవు వాళ్ళ దగ్గర. ఆత్మీయ వాని ప్రాణానికి జీవమునిచ్చే నీళ్ళు లేవు. కాబట్టి దాని కొరకు వాడు ఏడ్చినాడు. వాడు చెప్పలేదు, కానీ అక్కడ దేవుడే ఎరిగినాడు. కొన్నిసార్లు మన హృదయంలో కూడా ఏది ఉందో దానిని బట్టి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. దాని విషయమే మనవి చేసేవారు. హృదయంలోని తలంపు, నోట్లో నుండి వచ్చే మాట కూడా ఒకటిగా ఉండాలి. అదే యథార్థత అంటారు. ఆ యథార్థత కలిగిన ప్రార్థన దేవునికి ఇష్టం. ఇస్మాయిల్ దగ్గర అది చూసినాడు, యథార్థంగా ఒకటి ఏడుస్తూ వచ్చినాడు. అప్పుడు దేవుడు వాడిని కనికరించాడు. అందుకే రాయబడింది, యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరం అంటారు. కాబట్టి యథార్థవంతులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. కాబట్టి రాత్రి సమయంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ మూడంతల అనుభవం మనకు ఉండాలి. ఒకటి, గురి కలిగిన ప్రార్థన ఉండాలా. రెండు, ఆశానిగ్రహంతో కూడిన ప్రార్థన ఉండాలా. మూడు, యథార్థమైనటువంటి ప్రార్థన జీవితం కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మాట ఆలకించి, మన ప్రార్థన ఆలకించి దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కీర్తన 18:6 రాయబడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించను అనే మాట చూస్తుంది. కాబట్టి ఈ కీర్తన 2:8 సంఘ వాగ్దానం. అలాగూ దీన్ని స్వతంత్రించుకున్నట్టుకు ఇది సంవత్సరం అంతా కూడా ప్రార్థనాపూర్వకంగా దీన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మూడంతల అనుభవం ప్రభు మనకు అనుగ్రహించాలని అలాగూ ప్రార్థనలో ప్రవేశిస్తాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. దయచేసి ఒకరు మార్చి ఒకరము ప్రార్థన చేస్తాం.